పరలోకదూతాడి పరవశము ఈనాడు క్రీస్తు ఆగమనము పరలోకదూతాడి పరవశము ఈనాడు క్రీస్తు కృపతో గౌదలించెదనుయా కొద్ది కాలం గడిచి మీ చట్టానుకూలంగా మరి నాయన మేము ఈ లోకం విడిచి మీ దగ్గరికి రావాల్సిన వాళ్ళమే శాశ్వతమైనటువంటి రాజ్యము లోకం ప్రభు లోకస్తులకు లేనటువంటి భాగ్యం మాకు ఇచ్చారు మిమ్మల్ని చూస్తారని నిర్ణయించారు ప్రభా కొద్ది కాలం నీ బిడ్డలకు అభివృద్ధి మీద ఉంచారు ఆయన భాగంలో మీ కుటుంబాన్ని నాయన నా తండ్రి మీరు భూమి మీద ఉంచి మా బంధువులుగా ఉంచి మేమందరం యేసుక్రీస్తు కలిగిన వాళ్ళుగా ఉంచిన దాన్ని బట్టి వందనాలు ప్రభా నిరాశరావు నాయన తన కుటుంబాన్ని చక్కగా నీరు నాయన కట్టుకుంది నిన్ను ఎరిగింది ప్రభా అంతే వందనాలు తండ్రి శరీరంతోనే ఉంటుంది బలిని అర్పించెను ఆరాధికులకు పరిశుద్ధుడేసు నిరాశ గల వారి మిత్రుడేసు ఆరాధికులకు పరిశుద్ధుడేసు నిరాశ గల వారి మిత్రులన అందుండదు ప్రకాశమైన ఆశ్చర్య దేశము ప్రియ దేశము నా ప్రియ దేశము ప్రియ దేశము నా ప్రియ దేశము సంత విధులు లేవు కర్మకారము లేవు సంత విధులు లేవు కర్మకారము లేవు ధనికులు దరిద్రులు చిన్నలు పేదలు అనుభేదము లేదు అందరూ సమ ప్రకాశమైన గతకాలము నీ దయలు దాచుమయ జీవితాంతము ఆత్మీయమైన యాత్రలోన ప్రార్థన చేస్తాం. ప్రభువుల తండ్రి మరి ఎంతో బాండ్ పెంచుకుంటాం వాళ్ళ అన్నగారితో ప్రభు మలయాళ తండ్రి
నీ సర్వమా లోకమేగ నేను యాత్రికుడను నిత్యానందముండును పరమందును నీతి సమాధానము ఉండునచ్చట నిత్యానందముండును పరమందున గురించి వ్రాయబడిన మాట నమ్మిన ఆమె ధన్యురాలు మూడే పదాలు. కాబట్టి మేరేమ్మ గారి విషయంలో అదే మనం ఖచ్చితంగా మేము ఆమెతో ఉన్న అనుబంధం సహవాసము మరి వీటన్నిటిని బట్టి ఖచ్చితంగా చెప్పగలం ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచింది అని. అందుకని ఆమె నిన్నటి దినాన మృత్యునందిన ఆమె ధన్యురాలు జాగ్రత్త అని జ్ఞాపకం చేస్తున్నాం. ఆమె ధన్యురాలు అని కనుక దయచేసి కొంత యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భానికి వద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం. ఏంటి నమ్మడం వల్ల ఉండేటువంటి ధన్యత? యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం దయచేసి గమనించిన 8వ అధ్యాయము 24వ వచనం. కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదులని మీతో చెప్పితే నేను ఆయనని పట్టుకోండి, పోల్చుకోండి దగ్గరుండి, ఆయనని విశ్వసించని యెడల మీరు మీ పాపం పాట పాడేటప్పుడు ఎవరు చూడలేదో వచ్చి చూసి వెళ్ళొచ్చు. తర్వాత బాడీని ఇక్కడ వెహికల్ మారుస్తాము. తర్వాత బంధువులు, ఇంటి వారు, కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దవాళ్ళు ఎక్కువ ఏర్పాటు చేశారు. అక్కడ ఇక్కడే ఫ్లైఓవర్ దగ్గర ఉంది పక్కనే. మీరు దాన్ని ఎక్కచ్చు, బాడీని తీసుకొని అటు నుంచి వస్తారు. పెద్దవాళ్ళు ఎక్కి నుంచి వెళ్తాము. ఇప్పుడు ఒక పాట పాడతాము అమ్మా. ఇందాక వాస్తవం చెప్పుకున్నాం మనం. కనుక నమ్మిన ధన్యురాలు ఆ ప్రభుత్వం ఉన్నాయి పోయింది. లేని కొలతను మన ప్రభు తీరుస్తాడు. దేవుడుగా, తండ్రిగా, తల్లిగా కనుక ఆదరిస్తాడు. ధైర్యంగా ఉండాలి. మనం కూడా ఆనందలాగా ఉండి సిద్ధపడాలి మన మరణం కోసం. ధన్యుడవు నీవు, ధన్యుడవు, ధన్యుడవు నీవు, ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. యెహోవాయే నిన్ను విమోచించెను, యెహోవాయే నిన్ను విమోచించెను. ప్రజలను నీవు మహాశ్రేష్ఠుడవు, ధన్యుడవు, ధన్యుడవు నీవు, ధన్యుడవు, ధన్యుడవు నీవు, ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు, ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు. నీ పాపము పరిహారమై నీ భక్తులకు హర్షించిగాచాడు. అవయ పురయుడు ధ్వనించును, అవనయశాయకుడు తీరుతుందో. అవయ పురయుడు ప్రభువ
అవుట్లో ముందు ఉన్నాను నేను వాడి కూడా తీసుకుపోయి ముందు పెట్టుకోండి చిన్న పిలు రాముడు పిలు కనుక ఆమె భౌతికాన్ని మట్టికి అప్పగిస్తున్నాం. ప్రభు చెప్పాడు, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. కాబట్టి పునరుత్థానం వచ్చిన నిరీక్షణ. దేహం మన్ను కాబట్టి వెనకటి వల్ల మన్ను అయిపోతుంది. అదే ఆత్మదానం దయచేసిన దేవుని దగ్గర వెళ్ళని వాక్యం చెప్తుంది. తర్వాత ఏమవుతుంది? మీదట సజీవులమై నిలిచిండు మనము. కాబట్టి మూడోది ఇక్కడ చూస్తాం, సజీవులమై నిలిచిండు మనం. ఒకవేళ ప్రభు రాకడలో మనం బ్రతికేగా ఉంటే మనం కూడా మార్చబడతాం. సజీవులమైన మనం వారితో కూడా, మనమేమో ఎడబాపింది, అయితే ప్రభు రాకడ మనం తిరిగి కలుపుతూ ఉంది. ఆ నిరీక్షణ మనకుంది. కాబట్టి మేరమ్మ గారి ఎడబాపు మనకు ఏమి శాశ్వతం కాదు. ప్రభు వచ్చినప్పుడు ఆమెను ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. అప్పుడు మనం ఆమె వారి ప్రభులు విశ్వాసించి రక్షించబడిన బిడ్డలుగా ఉంటే ఆమెను మళ్ళా కూర్చుస్తాం, ఆమెను మళ్ళా కలుసుకుంటాం. అది మూడవదిగా మనం చూస్తాం. ఆ తర్వాత కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. వారితో కూడా ఆ స్థలం సిద్ధపరచబడిన తర్వాత నేను వస్తాను, నా యుద్ధం ఉండేది నేను మిమ్మల్ని తీసుకొని పోతాను. కాబట్టి నాలుగోదిగా ఈ రోజు ఆమె మేరమ్మ గారు మనకంటే ముందు వెళ్ళింది ప్రభుతో కూడా ఉండడానికి. ప్రభు రాకల్లో నాలుగోదిగా మనము ఆమెతో కలిసి ప్రభుని ఎదుర్కొంటూ మధ్యాకాశాన్ని మేఘాన్ని ఎదుర్కొంటాం. చివరిగా కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించు. ఇది మన ఆదరణ, ఇది మన ధైర్యం. కాబట్టి ఇటు ఆదరణ గలవారమై సోదరి భౌతికాయాన్ని మనం మట్టిగా అప్పగిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రియమైన మా తండ్రి, మీరు మాకు ఇచ్చిన క్రైస్తవ నిరీక్షణకై స్తోత్రాలు, ఆదరణకై స్తోత్రాలు. ఆదరణకర్తవు దేవా మీరు, రక్షగా యేసు ప్రభువా మీరు ఆదరణకర్తవు, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తను మాకు ఇచ్చారు. వాక్యం మమ్మల్ని ఆదరించేది, అందుకై స్తోత్రాలు. నేను దిలీప్ గారిని బిడ్డల కుటుంబాల కోసం మేము ప్రార్థిస్తూ ఇటు ఆదరణతో వాదింపమని మాకు ఇచ్చిన శుభప్రద నిరీక్షణ బట్టి మా ప్రభావ మీరు వస్తారు. మరణమాములెక్కడ మృంగజయము మరణము మరణమాములెక్కడ మృంగజయము మరణము సత్యవాక్యము. జయ ప్రభు జయ ప్రభు దించండి తాళ్ళు వేసేది లోపల వేసే తాళ్ళు ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, భౌతికాయాన్ని మంటిగా అప్పగిస్తున్నా మీరు అంగీకరించాం. మన్నైనా వెనుకటి వల్ల మన్నైపోను ఆత్మదానం దయచేసిన దేవుని దగ్గర మిమ్మల్ని స్థుతించి కనపరుస్తున్నాం. మీతో ఉన్న తీసుకుని పోబడింది ఆ ప్రార్థన ఆలకించడం కుటుంబానికి వస్తుంది. చేస్తున్నాం తండ్రి. మన్నైనా వెనుకటి వల్ల మన్నైపోను ఆత్మదానం దయచేసిన దేవుని దగ్గర వెళ్ళింది. మన తండ్రి దేవుని ప్రేమయు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం సమాధాన ఆదరణ కుటుంబానికి మనందరికీ ఇప్పుడు ఎలా ఏ సేవలకు ఏం అడ్డు తెలుస్తుంది ఆడపడితే
దయచేసి వేసిన వాళ్ళు వెళ్ళిపోండి అమ్మా. దయచేసి వేసిన వాళ్ళు వెళ్ళండి, మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వండి. లాస్ట్ ఆమేన్. సమస్త మహిమ గంట ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామం బయట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడదాం. చేయండి పాటలు. స్తుతించు ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడది వివరింపు. కీర్తన పాడదాం. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబుండెసుని స్తుతింతు. ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబుండెసుని స్తుతింతు. విమోచన నీవే రక్షకుండవు నా రక్షణ నీవే. ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడము నీవే. ఈశ్వరావివే త్రిస్వము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే. ఈశ్వరా నీవే త్రిత్వము నీవే. వేళలందు కష్టకాలమందు వల్లబుండెసు నీవే నా గానము నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లనే సాగుచుండా. ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు. ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు. అయినాను క్రీస్తేసు నా తోడనుండు. అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా. ఈ లోకయాత్రలోనే సాగుచుండా. ఈ యాత్ర ఎంతో కఠినము. ఈ యాత్ర ఎంతో కఠినము. ఘోరాంధకార తుఫానులున్నవి. ఘోరాంధకార తుఫానులున్నవి. అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు. అభ్యంతరములు ఎన్నెన్నో. ఈ లోకయాత్రలోనే సాగుచుండా. ఈ లోకయాత్రలోనే సాగుచుండా. ఇష్టము నేనంటే ఆయనకు బహు ప్రియము. జింగ చికా 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 జింగ చికా 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 జింగ చికా 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 రే. జింగ చికా 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 జింగ చికా 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 జింగ చికా 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 రే. పక్షిరాజు వలనే రెక్కలు చాపి ఉన్నత స్థలములకు నన్ను నడుపును. పక్షిరాజు వలనే రెక్కలు చాపి ఉన్నత స్థలములకు నన్ను నడుపును. జింగ చికా 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 జింగ చికా 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 జింగ చికా 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 రే. జింగ చికా 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 జింగ చికా 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 జింగ చికా 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 రే. కోడి కన్న పిల్ల నన్ను దాచునట్లు తన రెక్కల నీడలో నన్ను దాచును.
కోడి కన్న పిల్ల నన్ను దాచునట్లు తన రెక్కల నీడలో నన్ను దాచును. జింగ చికా 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 జింగ చికా 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 జింగ చికా 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 రే. జింగ చికా 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 జింగ చికా 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 జింగ చికా 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 రే. పోయింది మరణదాస్యము. ఆహా స్తోత్రం, ఆహా స్తోత్రం, ఆహా స్తోత్రము. నాకుంది పునరుద్ధావరించే మరి లేదిక మనుగడను కొంటే. మరణాన్ని గెలిచిన ప్రభువే మయానము. పోయింది మరణదాస్యము. ఆహా స్తోత్రం, ఆహా స్తోత్రం, ఆహా స్తోత్రము. నాకుంది పునరుద్ధానము. మరణేదిక మనుగడను కొంటే. మరణాన్ని గెలిచిన ప్రభువే మయానము. పోయింది ఆహా స్తోత్రం, ఆహా స్తోత్రము. విజయం మృంగివేసింది సకలం ఈ మృత్యువు. ఎరుగని లోకం మరణముపై విజయం. మృంగివేసింది సకలం ఈ మృత్యువు. పునరుద్ధానమే మన విజయము. విజయుడేసే మృతికి పునరుద్ధానము. పోయింది మరణదాసి. ఆహా స్తోత్రం, ఆహా స్తోత్రము. నాకుంది పునరుద్ధాన. మాదిరిగా ప్రభు లేచెనడుగో. నమ్మిన మనము లేచెదమా. నాకుంది పునరుద్ధానము. పోయింది మరణదాస్యము. ఆహా స్తోత్రం, ఆహా స్తోత్రం, ఆహా స్తోత్రము. నాకుంది పునరుద్ధానము. అక్కడక్కడ తిరుగుతా మనకు కనిపిస్తా ఉంటే బాగుండు. మనం వాళ్ళని చూస్తా అరే మనకంటే వాళ్ళు చాలా బెటర్ పొజిషన్లో బాగుండు. పేజీ నెంబర్ 4. ఈ నలుగురు ఫ్రెండ్స్ యోగు పరిస్థితులు బట్టి మాట్లాడుతూ ఉంటారు. యోగు నువ్వు ఇంత బాగా బతికినోడు, ఇట్లాంటి వాడివి, అట్లాంటి వాడివి, నీకు ఎందుకు ఇట్లాంటి గతి పెట్టింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్తా ఉంటాడు యోగు. ఇలా చెప్పేటువంటి క్రమంలో ఇక్కడ మరి యోగు చెప్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. దీంట్లో స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. స్త్రీ కనిన నరుడు అంటే పురుషులందరూ, పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా పుట్టినోడు అన్నమాట. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై, అంటే కొద్ది దినముల వాడై అంటే కింద రాశారు ఒక పరిమితి కలిగిన వయసు అన్నమాట. కించి వయస్సు అంటే వయసు అంటే ఒక పరిమితి. ఈ భూలోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసు ఉంటుంది. మా నాన్న 73 ఏళ్ళు బతికాడు, ఆంటీ 59 ఏళ్ళు బతికింది. ఇంకా ఈ రకంగా మనం చూస్తూ ఉంటే చనిపోయిన వాళ్ళందరికీ ఒక వయసు అనేది ఉంది, ఒక లిమిట్ అన్నమాట. ఆ లిమిట్ గురించి చెప్తున్నాడు. స్త్రీ కలిగిన నరులకు కొద్ది జనముల వాడే వ్యక్తులు బాధను పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. అంటే వాడిపోయినట్టు పోయబడును అన్నమాట. పోయబడిన అంటే మరణించుకున్నాడు. నీడ కనబడకపోనట్టు వాడు నిలువక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నందుటకై నన్ను నీ ఎదుటికి అది కూడా పుట్టగలిగిన ఎంత మేలు అన్నాడు. అంటే పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టుట అనేది మనం అర్థం చేసుకోవాలి. పాప సహితుడు అంటే ఎవరు? పాపం కలిగిన వాళ్ళు.
పాప రహితులు అంటే ఎవరంటే పాపం లేనివాళ్ళు. కాబట్టి స్త్రీ కనినటువంటి మనుషుల్లో, పుట్టినటువంటి మనుషుల్లో వాళ్ళకు ఒక వయసు అనేది దేవుడు పెట్టాడు. ఆ వయసు అంటే పువ్వు వికసించింది, వాడు పెరుగుతాడు, తర్వాత వాడిపోతాడు. ఇది జీవితం. అందువల్ల మరణించే వాళ్ళు ఉన్నారు, లేదా మంచి వయసు కలిగి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి నిండు జీవితాన్ని జీవించి, నిండు జీవితం అనేది మనం చెప్పలేము. కొంతమందికి దేవుడు ఎవరికి ఏ వయసు నియమించాడో అంతవరకు. మరి ఆంటీకి 59 సంవత్సరాల వరకు వాళ్ళు అది అడిగింది, ఇది అడిగింది, నేను చేయలేకపోయాను, అదే నా వల్లనే జరిగిందా, ఒకవేళ దానికి కారణం నేనేనా అని మనం చాలా మంది అనుకుంటా ఉన్నాం. ఎవరం కారణం కాదు. ఎందుకంటే మనం కొంతమందిని రోడ్డు సైడ్ చూస్తూ ఉంటే వాళ్ళ కాళ్ళు చేతులు పనిచేయకపోయినా వాళ్ళు బతుకుతూనే ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు అనుకుంటా ఉంటాం, అదే దేవుడు అన్నీ బాగుంటున్న వాళ్ళకేమో అంత ఏమి హెల్తీగా ఉంటాయి, వీళ్ళకి అవయవాలు కూడా లేకపోయినా రోడ్డు పక్కన సంవత్సరాల తరబడి ఎట్లా బతుకుతున్నారు అలా అనుకున్నప్పుడు ఏమర్థమైందంటే దేవుడు ఒక స్కేల్ లేకపోతే ఒక నియమాన్ని, ఒక టైంని ఫిక్స్ చేస్తాడు దేవుడు. ఆ ఫిక్స్ చేసిన కాలం అంతా ఉంటారంతే. కొంతమంది యాక్సిడెంట్లో మరణించారు అంటే దేవుడు అంతవరకు ఫిక్స్ కాదు, నేను తప్పు చేయలేదు అనే మాట రాదనమాట. అంటే అర్థం ఏంటి, ఈ లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు పాపే. ఈ విషయం క్లియర్ అయిపోయింది అన్నమాట. మరి పాప సహితుడు నుంచి పాప రహితుడు పుట్టాలంటే ఏమవ్వాలి? యోహాను సువార్త 3వ అధ్యాయంలో చదువుతాం. యోహాను సువార్త అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం జన్మించుట అనేటువంటి దాని ద్వారా పాప సహితుడు ఏమవుతాడంటే పాప రహితుడిగా మారటానికి అవకాశం ఉంది. కాబట్టి క్రొత్తగా జన్మించినటువంటి అనుభవం వేరాంటికి ఉంది. కొత్తగా జన్మించింది, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకుంది. నాకు తెలిసి మారు మనసు పొందినటువంటి వాళ్ళకి అర్థమైంది. ఆయన దృష్టిలో మేరాంటి, సంఘంలో మేరాంటి మంచి విశ్వాసే. మనం ఏదో అనుకున్నట్టు అడిగినటువంటి ఈ ప్రశ్నకి మేరాంటి సమాధానం సరిపోయింది. ఏంటది? పాప సహితురాలైనటువంటి మేరాంటి పాప రహితురాలు అయ్యింది. తర్వాత రెండో విషయం దగ్గరికి వద్దాం. 10వ వచనంలో, యోబు 14వ అధ్యాయం 10వ వచనంలో ఇంకా ఆ విధంగా మాట్లాడుతూ 5వ వచనం చదువుతాం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. ఇక్కడ నరుల యొక్క ఆయుష్కాలం పరిమితి కలిగింది. పరిమితి అని ముందే చెప్పాను కదా, ఒక లిమిట్ అని చెప్పాను కదా. ఆ లిమిట్ అనేది ఉంది, మనందరికి ఒక లిమిట్ ఉంది. అది ఎప్పుడైనా తెలియదు కానీ ఒక లిమిట్ అయితే గ్యారంటీగా ఉంది. ఆ లిమిట్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. పరిమితి కలిగింది. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. నెలల సంఖ్య, నెలలు అనగానే మీరు వేరే వేరే విధంగా అనుకోవద్దు. తక్కువ డేస్ ఆఫ్ 26,840 రోజులు జీవించారు. ఆయన జీవితకాలం 14 మార్చి 1950 నుంచి 7 సెప్టెంబర్ 2023 వరకు టోటల్గా ఎన్ని రోజులు అంటే 26,840 రోజులు. డివైడెడ్ బై 12 months వేస్తే ఎంత వచ్చిందంటే 73 years. అది కాబట్టి ఆ విధంగా నేను అన్ని రాసుకున్నాను. మనిషి యొక్క జీవితం ఎంతకాలం అంటే అది అన్ని రోజులని లెక్క పెట్టుకోవాలన్నమాట. 26,000 రోజులు అంటే 73 సంవత్సరాలు అవుతుంది. అంటే అనమాట. ఆ రోజు దాటిపోయిన తర్వాత నుంచి ఇంక ఉండదు. మనం అనుకుంటాం, అరే ఆ మందులు వాడితే ఈ మందులు వాడితే ఇంకా బతికేది కదా అని అనుకుంటాం. ఆ మందులు వేసినది బతకొచ్చు మనం చెప్పలేము. తర్వాత నువ్వు ఎన్ని మంచి మందులు వాడినా నువ్వు అటు కూర్చొని ఉండగానే ప్రాణం పోవచ్చు, చెప్పలేము. కాబట్టి దేవుడు అది నియమించాడు, వారికి నియమించి ఉన్నాము. నీకు రెఫరెన్స్ కావాలంటే మోషే రాసిన ప్రార్థనలో నుంచి చూడొచ్చు అన్నమాట. అంటే 91వ కీర్తనలో ఒక మాట అన్నాడు, నల్లారా తిరిగి రండి అన్నావు, లేకపోతే వాళ్ళకి అక్కడ ఏమన్నాడంటే మా దినములు లెక్కించడం మాకు నేర్చము అని అంటాడు అన్నమాట. 9-10 మా వైభవము ఆయాసమే దుఃఖమే రోజులు ఎదిగినా ఫుల్ ఏజ్ ఎంత అంటే 73 అన్న. అంటే మా నాన్న బతకాల్సినంత కాలం బతికాడు, ఆయన ఫుల్ టైమే బతికాడు అని అర్థమైంది అన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆయుష్ కాలము 70 సంవత్సరాలు. మా నాన్న అంటే ఆయుష్ కాలంలో ఉన్నాడు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అధిక బలం ఉందనుకోండి ఇంకా 80 సంవత్సరాలు ఉన్నారని అర్థం. దేవుడు బ్లెస్సింగ్ లో ఉంచాడని అర్థం. ఇంకా అది బ్లెస్సింగ్ టైం అన్నమాట. ఇంకా వాళ్ళు అదృష్టవంతులు అనుకోవాలా, దేవుడు ఇంకా వాళ్ళలో ఉంచాడంటే ఇంకా అది ఆయన ఇష్టం అన్నమాట. తిరిగి చిగుతున్ననియు దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకం కలదు. కానీ ఆఫర్ చెప్తుంటది, శాస్త్రాల కంటే దేవుడు గొప్ప, స్త్రీలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువునందు మృతులు ధన్యులు,
చేసుకున్న తర్వాత నుంచి రైల్వే స్టేషన్ కాడ దాదాపుగా 10 ఏళ్ళు ఉన్నారనుకుంటా కదా. అప్పుడు దాకా సైకిల్కి పెళ్ళి అయింది, యమున వచ్చింది, తర్వాత అజయ్కి పెళ్ళి అయింది, సునీత వచ్చింది. మరి కుటుంబాలుగా అయినాయి. ఆంటీ చేయాల్సిన పనులను ముగించింది, ఇద్దరు పిల్లలు పెళ్లి చేసింది. ఇంకా మరి పోయి 23వ కీర్తన చేయండి ఒకసారి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చికల చోట్ల నాయనను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన నడిపించుతున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. భూలోకంలో ప్రాణానికి సేద తీర్చడం అనేది ఉండదు, పరలోకంలో మాత్రమే ప్రాణానికి సేద తీరుట అనేది ఉంటది. తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడేందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఇంక ఇవన్నీ చెప్తూ నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. నాకు ఈ భూలోకంలో ఒక వయో పరిమితి, ఒక వయసు ఉంది, కానీ ఇంకా చిరకాలము అన్నప్పుడు ఇంకా అక్కడ వయసు లేదు, ఇంకా కాలాలని లేవు. ఇంకా నిరంతరం జీవిస్తూనే ఉంటారు, నిరంతరం ఆనందిస్తూనే ఉంటారు, నిరంతరం సంతోషంగా ఉండేటువంటి ఒక లోకం అన్నమాట. వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. చివరిగా ఆ విధంగా చదువుకుంటూ కిందకు వస్తే మనకి 14వ వచనం దగ్గర మళ్ళీ ఇంకో ప్రశ్న ఎదురవుతుంది. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టుకొని ఉందును. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టారు. 10వ వచనంలో అయితే ఆ నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోతారు? వాడు విశ్రాంతిలో ఉంటారు. ఆంటీ కూడా విశ్రాంతిలో ఉంది. అంతేకాదు 23వ కీర్తన ప్రకారం సేద తీరుతుంది, సంతోషంగా దేవుని సన్నిధిలో ఉంది. తర్వాత 3వ ప్రశ్న ఏంటంటే, మనకేంటంటే మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా? ఇది పెద్ద క్వశ్చన్. ఒక్కొక్క ఏమంటారు, ఒక్కొక్క ధర్మంలో ఒక్కొక్కలాగా రాసి ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత మట్టి దుమ్ముకు దూళ్ళు అయిపోతారు, ఇంకో వాళ్ళు మళ్ళీ ఇదిగా జీవించడం అనమాట. ఓకే అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ మన నరులు బ్రతుకుతారా అనేది చాలా ముఖ్యం. తప్పకుండా అందరూ బ్రతుకుతారు. క్రీస్తు నుండి మరి నిద్రించినటువంటి వాళ్ళందరూ తప్పకుండా ఆయన యొక్క రాకట్లో మరి జీవ పునరుద్ధానానికి, తీర్పు పునరుద్ధానానికి, 2 రకాలైన పునరుద్ధానాల్లో మరి వస్తారు. మరి తిరిగి వాళ్ళు మరి పునరుద్ధానం చెందుతారు, లేపబడతారు. లేపబడినప్పుడు మరి జీవ పునరుద్ధానం అనేటువంటి దాంట్లో డైరెక్ట్ గా ప్రభు దగ్గరికి వెళ్తారు. తీర్పు పునరుద్ధానం అనేటువంటి దానికి డైరెక్ట్ గా వాళ్ళు తీర్పులోనికి వస్తారు. ఈ భూలోకంలో దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు మనిషికి. అవకాశం ఏంటంటే, పాప సహితులు మీరేమవ్వాలి? పాపరహితులు అవ్వాలి. పాపరహితులు అవ్వటం కోసం క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన కాడి నుంచి ఈ లోకంలో మనం టెస్ట్ చేయబడతా ఉంటాం. ఈ లోకంలో ప్రతిదీ టెస్టింగే. ఏంటా టెస్టింగ్? లోకక్రియలు, దేవుడి క్రియలు, ప్రతిదీ ఇదే టెస్టింగ్ అనమాట. ఈ టెస్టింగ్ లో మనం ఏమవ్వాలంటే క్వాలిఫై అవ్వాలి. ఈ టెస్టింగ్ లో మనం క్వాలిఫై అవ్వాలి అంటే ఈ లోకంలో ఉండేటువంటి విషయాల్ని వాక్యంలో చెప్పిన మాట ప్రకారం విసర్జించాలి, చంపివేయాలని చెప్పాడు. కాబట్టి ఎలాగైనా పరిశుద్ధంగా జీవించడం కోసం ప్రయత్నం చేయాలి. అలా చేస్తూ మన యొక్క జీవితాన్ని ముగించుకుని దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇది భూలోకంలో మనిషికి నియమింపబడినటువంటి జీవితం. ఈ జీవితాన్ని ఆంటీ ముగించుకున్నారు, మనకంటే ముందుగా వెళ్ళారు. మనం కేవలం ఆ విషయం తలుచుకుని బాధపడుతున్నాం, ఆంటీ లేదని, ఇన్నాళ్ళు ఉంది లేదని, దాని గురించి బాధపడుతున్నాం. కానీ దానికంటే మనం దేవుని దగ్గర ఉన్నది అనేటువంటి విషయాన్ని బట్టి చాలా సంతోషపడాలి. మళ్ళీ ఆంటీ వచ్చింది అంటారంటే గ్యారంటీగా వచ్చింది అని వాక్యం చెప్తుంది. దశలోనికైలకు రాసిన పత్రికలో ఆ మాట కూడా ముందు ఒకసారి మనం చదువుదాం. చూడండి, దశలోనికైలకు రాసిన పత్రిక పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. టైం చాలా అయింది, క్లోజ్ చేస్తాను. చూడండి, ఇక్కడ 13 నుంచి 13, 14, 15 వచనం నుంచి చదువుతున్నాను. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 వచనం. మేము ప్రభు మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారందరికంటే ముందుగా
ఆయన సన్నిధిని చేరాము. అంటే అటువంటి మనకంటే ముందుగా ఎవరైతే నిద్రించారో వాళ్ళు ఉంటారు ముందు, వాళ్ళ తర్వాత మనం ఉంటాం. ఆ తర్వాత ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. అప్పుడు ప్రభు దిగి వస్తాడు. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఫస్ట్ ఒకవేళ రేపు ఈ రాత్రి లేదా ఇప్పుడే ప్రభు వచ్చాడు అనుకోండి, మనం ముందు వెళ్దాం, మనం అటు ఉంటాం. మనకంటే ముందు అంటే మా నాన్న లెగుస్తాడు, ఆంటీ లెగుస్తారు, ఇంకా మన బంధువుల్లో ప్రభునందు నిద్రించినటువంటి వాళ్ళందరూ లెగుస్తారు. ముందు వాళ్ళు ముందు బయలుదేరతారు, వాళ్ళ వెనక మనం బయలుదేరతాం అన్నమాట. ఇది ఇక్కడ చెప్పినటువంటి ప్రాసెస్ అన్నమాట. క్రీస్తు నందు మృతులైన వారు మొదటి లేదు, ఆ మీదట సజీవుల మీద నిలిచి ఉండి మనం వాడుకున్నట్టు ఆకాశ మండలంకు భూమి మీద మేఘముల మీద కొనిపోబడతాము కాక మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నాడు. ఈ మాట చెప్పిన తర్వాత ప్రకటన గ్రంథంలో లాస్ట్ గా వచ్చే ఒక మాట మాత్రం మనం చెప్పగలిగే ధైర్యం మనకు రావాలి. లాస్ట్ లో ఒక మాట ఉంది, అది ప్రభు అయిన యేసు రమ్ము అని ఒక మాట ఉంటది అనమాట. ఆ మాట నువ్వు చెప్పగలిగినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలి అయ్యావు అని చెప్పవచ్చు అనమాట. ఏంటంటే అది ఇక్కడ ఉంటది అనమాట. ఈ సంగతులన్నిటినీ ఈ సంగతుల గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఇక్కడ ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? యోహాను భక్తుడు రాశాడు. యోహాను భక్తుడు చెప్తాడు ముందు, అవును త్వరగా వచ్చుతున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయ్యుండును గాక అంటున్నాడు. కాబట్టి రావాలి, రమ్ము అనగానే రావటం కాదు. ప్రభు వస్తే మనం ఎత్తబడాలి అంటే దానికి కావలసినటువంటి నాలెడ్జ్, కావలసినటువంటి భక్తిని మనం చేస్తూ అప్పుడు మనం సిద్ధంగా ఉన్నామని చెప్పడం. ప్రభువా నేను నీకోసం సిద్ధంగా ఉన్నా, నువ్వు వస్తే నేను కూడా నీతో పాటు నీ రాజ్యంలోనికి వస్తాను, అలాంటి విశ్వాసం నాకుంది, ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్పేసి అని చెప్పాలన్నమాట. ఈ మాట చెప్పాలంటే ముందు మనం ప్రశ్నించుకుంటా సరి చేసుకుంటా ఉండాలని అర్థం అనమాట. ఓకే, అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఆంటీ ఎక్కడున్నారు? విశ్రాంతిలో ఉంది. ఆంటీ ఎప్పుడు వస్తారు? ప్రభు రాకడ వచ్చినప్పుడు ముందు ఆంటీ వస్తారు, తర్వాత మనం కలుస్తాము, ఆ తర్వాత మనందరం కలిసి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం అన్నమాట. అది కాబట్టి ఆ విధమైనటువంటి నిరీక్షణతోటి మన హృదయాన్ని మనము తృప్తిపరచుకోవాలా, భద్రపరచుకోవాలా, ఒకరినొకరు మీద చేసుకొని చెప్పుకోవాలన్నమాట. ముందు అమ్మ వస్తుందిరా, అమ్మ వచ్చిన తర్వాతే మనం దేవుని దగ్గరికి వెళ్తాం. ముందు అమ్మ వస్తుంది, ముందు నాన్న వస్తాడు, అలాగే మనం ఒకరినొకరు చేసుకోవాలన్నమాట. అర్థం. స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ రాత్రి కాలంలో మీ అవసరాలు వేరంటిని జ్ఞాపకం తెచ్చుకొని 3వ రోజు ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ప్రభువా ఆయన ఈ నామాన్ని గురించి గాన ప్రతిగానాలు చేయడానికి మాకు 3వ రోజు 7వ రోజు అయ్యేం అవసరం లేదు ప్రభువా. ఎప్పుడు నిన్ను స్తుతించవచ్చు, ఎప్పుడు నిన్ను కీర్తించవచ్చు. 3వ రోజు చేసినందువల్ల మాకు ఒరిగేది ఏం లేదు. దీన్ని స్తుతించి ఆరాధించి కీర్తించడానికి ఒక సమయం అనేది ఏమీ లేదు. ఫ్యామిలీగా మేమందరం చేరాం ప్రభా. ఇప్పటి వరకు కొన్ని పాటలు పాడాం, ఈ నామాన్ని మహింపరిచాం. నాయన యేసయ్య ప్రభువా, తర్వాత వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం, ప్రార్థన చేస్తాం. నిజంగా నేను వాక్యం చెప్పినంత ఈజీ కాదు ప్రభువా. ఒక మనిషిని మేము పోగొట్టుకున్నప్పుడు ఆ మనిషి గురించి, ఆ వ్యక్తి గురించి, కుటుంబ సభ్యురాల గురించి వాక్యంలో ఇలా ఉంది.